నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారికి ఈరోజు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలను చర్చిస్తారు. ఆప్తుల శుభకార్యాలకు బంధుమిత్రులతో కలిసి పాల్గొంటారు. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి పరిష్కార మార్గం అనేది ఈరోజు దొరుకుతుంది. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో వీరికి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారి యొక్క సంతాన విద్యా విషయాలలో సానుకూలమైన ఫలితాలను మీరు చవిచూస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారికి ఇది మంచి రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మంచి శుభ పరిణామాలనేవి కలుగుతాయి. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులకు క్రీడాకారులకి మంచి ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఆర్థికంగా ఈరోజు వెసులుబాటు దొరకడంతో రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తల్లి తరపు బంధువుల నుండి శుభవార్తను అందుకుంటారు. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. అలాగే వైద్యులకి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు శుభవార్త అనేది అందుతుంది. ఇక వృషభ రాశిలోని భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య సఖ్యత అనేది కుదురుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వృషభ రాశి వారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారు ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక రాబడి తగినంత ఉండడం వలన ఈరోజు మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోతాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న చిక్కులను తొలగించుకొని మంచి లాభాలను గడిస్తారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు అంచనాలు అనేవి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులకు ఒత్తిడులు అనేవి తొలగిపోతాయి. మంచి ఫలితాలను పొందుతారు. ఇక కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని వృషభ రాశిని మహిళలు పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.